లూదియా అనే ఒక దైవభక్తురాలు ఉంది. ఆమె దేవుడు అంటే వాళ్ళ ఇష్టం. ఒకరికి అన్యాయం చేయదు, నష్టపెట్టాలని చూడదు, ఒకరిని పాటు చేయాలని చూడదు, ఒకరి మేలు కోరుతుంది, ఒకరిని అవమానం చేయాలని ఇప్పుడు చూడదు. ఎవరైనా అవమానం చేస్తున్నా వాళ్ళ మాటలు నమ్మదు. భక్తి అనేది ఉంది. అయితే అసలైన భక్తులకు వచ్చింది. ఇప్పుడు అసలైన భక్తులకి వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? నదీ తీరంలో ఒక కూటం పెట్టారు. పౌలు గారు వీళ్ళందరూ కలిసి పెట్టినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ వాక్యాలు పక్క నుండి వింటుంది. ఎందుకు పక్క నుండి వింటుందంటే ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఏంటి ఆ వ్యాపారం అంటే ఓదారంగు పొడి అమ్ముద్ది. వాక్యం చెబుతున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆమె వింటూ ఉంది. ఆ చెవు మాత్రం ఏం చేసింది? దేవుడి వాక్యాల పైన పెట్టింది. ఇంటా ఇంటా ఇంటా. ఓదారంగు అంటే ఎరుపు ఆకాశం రంగు కూడా చూడండి, నీల రంగు అంటారు. ఆ రంగు కలిసి అది చాలా పెద్ద పెద్ద రాజులు బట్టలకు వేస్తారన్నమాట. అది కద్దర బట్టలలాగానో ఊదా రంగు ఒక ఒక అదో రకంగా ఉంటుంది. అసలు ఎరుపు నీలం కలిసిన ఆ రంగులో చాలా ఆ బట్టలు వేశారంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని అర్థం అన్నమాట. ఆ రంగు ఒక వ్యాపారంగా ఉంది. ఆ వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేస్తూ ఆమె ఏమంటుందంటే అప్పుడు వాక్యం విని ప్రభు ఆమె హృదయం ఏం చేశాడంట తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచాను. ఆమె బాప్తిసం పొందినప్పుడు ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మమ్మల్ని బలవంతం చేశాను. దేవుడు స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ వ్యాపారం చేసుకుంటూ వాక్యం ఉంది. ఆ మాటలు ఆ హృదయం తెరవబడినాయి. తెరవబడి వెంటనే కుటుంబము ఆమె బాప్తిసం చేస్తున్నారట. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. విన్నాడేమో ఆ జైలు నాయకుడు విన్నాం. సామాన్య నాయకులు అంత తేలిక వింటారా? ఇప్పుడు చూడండి, అక్కడ వాక్యం విన్నది. వెంటనే ఆమెను ఆ కుటుంబం కూడా బాప్తిసం తీసుకున్నారు. తీసుకుని ఆమె వ్యాపారాన్ని అక్కడ ప్రస్తుతానికి పక్కన పెట్టేసి సేవకులతో మాట్లాడడానికి వచ్చింది. ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. బలి దాతృత్వం కలిగిన వారు, ఎక్కువ సహాయపడేవారు. అంటే కోటేశ్వరుల కంటే కూడా ఎక్కువ సాయం చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా తీస్తారట. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా హెల్ప్గా ఉంటారు. అట్లాంటి వ్యాపారమే ఈ తూయితైర పట్టణస్తురాలు లూదియా. అందుకే మంచిదని లూదియా అని పేరెట్టుకుంటారు చాలామంది. లూదియమ్మ, లూదియా అని పేరెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆమె తీసుకున్నది కాక కుటుంబం కూడా బాప్తిసం తీసుకుని ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటంటే పొందినప్పుడు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని ఏం చేసినాడ బలవంతం చేసాను. దేవుడు స్తోత్రం కలగను గాక. మొత్తానికి మంచి శ్వాస బలవంతము చేసింది. దేనికి బలవంతం చేసింది? మా ఇంటికి మీరు మా ఇంటికి రాకూడదని ఏమన్నా అనుకుంటున్నారా? చిన్న వ్యాపారస్తురాలని ఈ దగ్గరికి ఏం వెళ్దామని అనుకుంటున్నారా? నేను నిజంగా ప్రభు బిడ్డనని మీరు ఎంచితే, నా విశ్వాసం కలగాలని ఎంచితే మీరు నాకు బాప్తిసం ఇచ్చారు కాబట్టి నా ఇంటికి వచ్చి వెళ్ళమందా? బాగా చదవండి. అక్కడ వచ్చిన బాగా చదవండి. ఉండుడని అక్కడ వచ్చేసి వెళ్ళిపోవడం కాదు, లేదా దాంట్లో కనిపిస్తే సరే భయ భయంకరం కాదు. నా ఇంటికి వచ్చి మీరు నివాసం చేయాలి 2 రోజులు.